చిట్టమా. బావా అన్నయ్య ఇంకా రాలేదో? కట్టెలు తీసుకురావడానికి వెళ్ళారు, వచ్చేస్తారులే. ఆ చిట్టెమ్మే జమీందారు గారికి అసలైన వారసురాలు. పూర్ణ కుంభంలోంచి పిడికెడి మెతుకులు తీసి దానికి తినిపించారో మా వంశస్థులైతే కడుపారా ఆరగిస్తుంది. అదే పరాయి వాళ్లైతే తన పదునైన కొమ్ములతో ప్రాణాలు తీస్తుంది. కాంతమ్మ గారు, ఇప్పుడు ఈ ప్రసాదం వండి తీసుకెళ్లి ఆ ఎద్దుకి పెడితే అది నన్ను పొడిచి చంపేస్తుంది కదండి. అవునే, నీ చేత్తో పెడితే ఖచ్చితంగా చంపేస్తుంది. అంటే నన్ను తీసుకొచ్చింది చంపేడానికా? పిచ్చిదానా, ఈ నీలాంబరి ఉండగా నిన్ను చావనిస్తుందనుకున్నావా? రే పులి, నాకు తెలిసి ఇంకా సేపట్లో ఆ ఎద్దు పాలిస్తుందిరా. ఆ టైంలో నువ్వు వెళ్ళి ఆ ఎద్దుకి తాడిప్పేసాయి, దాంతో అది పారిపోతుంది. ఎలా ఉంది ఐడియా? ఎద్దు పాలిస్తుందా? అవునరా. ఎద్దు పాలిస్తుందన్న మీ గ్యారంటీకి సాష్టాంగ నమస్కారం చేయాలమ్మా. అమ్మ చూడవే, పులిరాజున నెల పొగిడేస్తున్నాడు. నీ బొంద, ఎద్దు పాలివ్వడమేంటే దరిద్రపుదానా? పాలిచ్చేది ఆవు. ఓహో, ఇక్కడ ఆవులు పాలిస్తాయా? మా ఊటీలో ఎద్దులు పాలిచ్చేవి. హా? అమ్మ కాంతమ్మ గారు, నీలాంబరమ్మ గురించి ఏమో అనుకున్నాను గాని ఆవిడ కాస్తంత లోకజ్ఞానం ఎక్కువేనండి బాబు. అమ్మ నీలాంబరి గారు, ఎద్దు పాలిస్తుందని ఇక్కడైతే అన్నారు గాని ఇంకెక్కడా అనబాకండమ్మా. పొరపాటున ఎవరైనా విన్నారనుకోండి, ఆ ఎద్దుని మీ మీద కుదిరేస్తారు. సర్లే నోర్మయ్. చూడీలు, అమ్మా, ఆ వీరనారాయణ ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా ఉండాలంటే ఆ ఎద్దు దగ్గరికి మనం మళ్ళీ వెళ్ళకూడదంటే మన దగ్గర ఒకే ఒక్క ప్లాన్ ఉంది. ఏంటమ్మాది? ఆ కోకిలమ్మకి ఎర్రచీర కట్టించడం. ఎర్రచీర? ఎర్రచీర ఎందుకమ్మా? ఎందుకంటే అదే విషయం. అబ్బా, నీ ప్లాను అద్దరిపోయిందమ్మా. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి కోకిలమ్మకి ఎర్రచీర కట్టించే పనిలో ఉండు. వెళ్ళు. అలాగేనమ్మా. అదేటమ్మా, అన్నీ కట్టలు తేడానికి వెళ్ళాడుగా, మళ్ళీ నువ్వు కట్టలాడుకొచ్చావేటే? ఇదిగోవే కర్రలో. ఏటమ్మా, నువ్వు కూడా కర్రలు తీసుకొచ్చావా? ఏడ్చినట్టు ఉందా? అటుకెళ్ళి ఆ షాప్లోడికి తిరిగిచ్చేయి. అమ్మా, అలాగే స్నానం చేసేసి చీర మార్చుకోనరా, ప్రసాదం ఉండాలి. నీలు, చూసావుగా, మీ మోగత్త ఇప్పుడే వెళ్ళింది. దాని వెనకే వెళ్ళి ఆ చీర సంగతేంటో చూడు. అలాగేనమ్మా. త్వరగా వెళ్ళు. ఒరే పులి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి కోకిలమ్మ గదిలో నుంచి బయటికి రాగానే ఆ ఎత్తుని వదిలేరా. అలాగేనమ్మా. త్వరగా వెళ్ళు.
దెబ్బతో నువ్వు అవుటే. అత్తయ్య మీరా? రండి రండి రండి. ఏంటంటున్నారు? ఓ నేనా? ఫోన్ మర్చిపోయాను, తీసుకుందామని వచ్చాను. మీరు బట్టలు మార్చుకోవడానికి వచ్చినట్టుందిగా. సారీ, చీర కట్టుకోవడానికి వచ్చినట్టున్నారు కదా. కట్టుకోండి కట్టుకోండి. ఆ కోకిల మీద బావ ఇంకా రాలేదో? ఆగరా, ఇప్పుడే కదా వెళ్ళింది, వస్తదిలే. అమ్మా, ప్లాన్ సక్సెస్. మనం అనుకున్నట్టే జరుగుతుంది. నాకు తెలిసి పాటికి మా అత్త అవుట్. బావా, ఆ కోకిలం వచ్చేస్తుంది. కోకిలమ్మా రా, ఈ ఎద్దుగాడు ఎర్రచీర చూస్తే ఎర్రెక్కిపోతాడంట. ఇప్పుడు చూడు, ఎర్రచీర కట్టి నిన్ను రంకెలేసి ఎంటపడి పొడిచి పొడిచి చంపిద్ది. బావా ఇదిగో డైలాగులు కాదు, ముందు వాడు పంజుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను చూసుకుంటాను కదరా. బావా, అమ్మేడే ఎర్రసీర కట్టుకుని వస్తుంది.
కోకిలమ్మ చాప్టర్ క్లోజ్. వీరనారాయణ, ఎర్రచీర కడితే మా బసవన్నకి ఇష్టం ఉండదన్న సంగతి కోకిలమ్మకి తెలిసినట్టు లేదురా. అందుకే ఎర్రచీర కట్టుకున్నట్టుంది. బసవన్న కోపం వచ్చి రంకెలేస్తోందిరా. ఆ రంకెలు ఆపాలి. అవునమ్మా, వెంటనే బసవన్న నాపాలి. అమ్మా సిటీ అమ్మా చిట్టమ్మా తీసుకెళ్ళు. బసవా బసవా ఆగు. అమ్మా అమ్మా నీకేం కాలేదు కదా? ఎర్రచీర ఎందుకు కట్టుకున్నావు కోకిలమ్మ? ఆ ఎరుపు రంగు చూస్తే మా బసవన్నకి చెప్పలేని కోపం వస్తుంది. లే అని అమ్మతో పడాలరా. పదమ్మా, జాగ్రత్త జాగ్రత్త. ఛ! కష్టపడి ప్లాన్ చేస్తే ఆ వీరనారాయణ వచ్చి ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. చచ్చినట్టు ప్రసాదం వండి తీరాల్సిందే. అంటే పాపి మళ్ళీ బసవన్న కొమ్ములకి బలి కావాల్సిందేనా? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని ఏదో ఒకటి చేద్దాంలేరా. వీరనారాయణ, ఆ బసవన్నను చూసావా? నిన్ను చూడగానే తల ఎలా ఉంచిందో. నీకు నేను మాత్రమే కనిపించానమ్మా, కాని నాకు నా పక్కన చిట్టెమ్మ కూడా కనిపించిందమ్మా. అసలు చిట్టెమ్మను చూసి మన బసవన్న ఎందుకు ఆగినట్టో, ఎందుకు మోకరిల్లిపోయినట్టో. నిజమే వీరనారాయణ, బసవన్న నిన్ను చూసి కదా ఆగాలి. మరి చిట్టెమ్మను చూసి కూడా ఎందుకు ఆగింది? ఒకవేళ నిన్ను చూసి మాత్రమే ఆగిందంటావా? ఏమో అమ్మా, ఈ విషయం నేను కాసేపట్లో తేలుస్తాను. శ్రీమాత్రే నమః. జై దుర్గా భవానీ, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీ. జై! అమ్మ చిట్టెమ్మ, అందరూ ఈ పూర్ణ కుంభం చుట్టూ ఒక 3 సార్లు ప్రదక్షిణ చేయండమ్మా. అలాగే బాబాయ్. ఒక్క నిమిషం అమ్మా. ఈ 3 సార్లు చేసే ప్రదక్షిణలో పొరపాటును కూడా కుండ కింద పెట్టకూడదు, పడకూడదు. అలా గనక జరిగితే జరుగుతున్న పూజ ఇంతటితో ఆపేసి వెనక్కి వెళ్లిపోవలసి వస్తుంది. ఎంత చల్లని మాట చెప్పారు నానమ్మ. ఎదుగు వైష్ణవి, పూజ ఆగిపోద్దంటే బాధపడాలి కానీ సంతోషపడుతున్నాయటే. అంటే ఈ పూజ ఆగిపోవాలని కోరుకుంటున్నావా? అది పూజ ఆగిపోవాలని నేనెందుకు కోరుకుంటాను? మరి సలని మాటని ఎందుకన్నావు?
మన వైష్ణవీదేవికి ఏం మాట్లాడాలో తెలియలేదు చిట్టమ్మా. ఈసారికి వదిలే. చెప్పింది అర్థమైంది కదా? ఆ కుండలో నుంచి ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అలాగే ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు పొరపాటున కూడా కుండ కింద పెట్టకూడదు, పడకూడదు. జాగ్రత్తగా ప్రదక్షిణలు చేయండి. అలాగే బాబాయ్. అమ్మా రామా. కాంతమ్మ గారు, ఇప్పుడు ఈ ప్రదక్షిణలు అయిపోయాయంటే అక్కడున్న అన్నం ముద్ద తీసుకెళ్లి ఆ బసవన్నకి పెట్టాలండి. అదే జరిగితే నేను జమీందార్ వంశస్థురాల్ని కాదు కాబట్టి ఆ ఎద్దు నన్ను పొడిచి చంపేస్తుందండి. భయపడకు. వీరనారాయణ గారు ఏం చెప్పారో విన్నావు కదా? ప్రదక్షిణ చేసేటప్పుడు పొరపాటును కూడా కుండ కింద పడకూడదంట. పడితే ఈ పూజ ఆగిపోతుంది. కానీ కుండ కింద పడదు కదండి. చచ్చచ్చా, మన కుండ పడకూడదు. అదే ఆ చిట్టమ్మ కుండ పడేస్తే? ఆ చిట్టెమ్మ మనకన్నా ముందుంది కదా, ఎలా పడేస్తారు? చూస్తుండవే ఆ చిట్టెమ్మ కుండని ఎలా పడేస్తుందో. జై దుర్గా, 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 జై దుర్గా. అయ్యో, ఎంత దురదృష్టం, ఎంత దురదృష్టం. వీరనారాయణ గారు మరీ మరీ చెప్పారు కదే కుండ కింద పడకూడదు, మెతుకు పడకూడదని. ఇప్పుడు చూడు, ఈ పూజ ఆగిపోతుంది. ఏడది నీ పని? కొంచెం జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదా. ఏడు కాంతమత, అంత కంగారు ఏటొచ్చిందని అలా నెట్టుకుంటూ వెళ్తున్నావు? చూడు, నీ వల్ల కుండ ఎలా కింద పడిపోయిందో. ఇదిగో చిట్టమ్మ, తొందరగా ప్రదక్షిణలు పూర్తి చేద్దామన్న కంగారులో నీకంటే ముందుగా వెళ్లబోయాను. పొరపాటున నా చెయ్యి నా కూతురు కుండకి తగిలి అది కింద పడిపోయింది. వీరనారాయణ గారు, తప్పైపోయిందండి, మమ్మల్ని క్షమించండి. కావాలంటే ఇంకో 3 ప్రదక్షిణలు తిరుగుతామండి. అంతేకాని ఈ పూజని మాత్రం క్యాన్సిల్ చేయకండి ప్లీజ్. కాంతమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? నేను కింద పడకూడదు అన్నది మీ తలల మీదున్న కుండలు కాదు, మరి మా వైష్ణవి తల మీదున్న కుండ కింద పడకూడదు అన్నాను.